fifth, sixth, and seventh lessons the required. So good evening to all. Welcome to Andhra University online education and BA become Contemporary India semester 1. And in unit 5, the fifth unit, domestic violence. Domestic Violence Act. The Domestic Violence Act in India is a comprehensive legislation that protects women from various forms of abuse within domestic relationships. The protection of the protection of women's from Domestic Violence Act 2005 PWDVA defines domestic violence as any act, omission, or conduct that causes physical, sexual, verbal, emotional, and economic abuse. So, in this lesson, I will explain into the historical and contemporary aspects of the women's rights and empowerment in India, highlighting the evolution of legal frameworks, social movements, and policy initiatives. So, the domestic violence includes physical, emotional, sexual, and economic abuse, as well as threats and harassment. This is called domestic violence. These are the forms of domestic violence. Courts can issue orders to prevent further abuse, including restraining orders and residence orders. Sir, sorry for interrupting you. One doubt, sir. Ah, సార్ కొంచెం చాట్ డిసేబుల్ చేస్తారా సార్? కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంది. అది నేను చేయడానికి అవ్వదండి. ఆయన చేయాలి. ఓకే. సో, మీరు కొంచెం చూడడం మానేయండి చార్టు. అంటే కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంది స్క్రీన్ మీద. నేను చేస్తాను 2 నిమిషాలు ఆగండి. ఓకే. ఓకే. స్టూడెంట్స్ మ్యూట్ చేసుకోండి చాట్. ఓకే మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ సార్. ఓకే. So the courts can issue orders to prevent further abuse. They give orders to including the residence orders. The victims can claim compensation from medical expenses, loss of earnings, and other related costs. So the Domestic Violence Act, who are eligible, who can file a complaint. So the women students, please listen carefully. It's relates to you. So at the time of workplace, at the time of in the family relationships, women are abused. Many types of forms abused. So please listen carefully for women. Not only women, gents also need to know what is their rights. So who can file a complaint through this act? Women in a domestic relationships, including wives, daughters, mothers, sisters, and live-in partners. Complaints can be filed by the victim or anyone on her
be off. గృహహింస చట్టం. ఈ లెసన్ పేరు గృహహింస చట్టం. ఇది భౌతికంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ప్రజలని, ముఖ్యంగా ఆడవారిని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని హింసించడం అనే దాన్ని మనం గృహహింస అని చెప్తాం. అంటే ఒక ఇంట్లో భార్యని భర్త, లేకపోతే ఆ కుమార్తె కుమారుల్ని, ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఏ రకమైనటువంటి హింస అయినా అది గృహహింస కింద వస్తుంది. మనకి న్యాయస్థానాలు ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో గృహంలో, ఇంటిలో, వాళ్ళకి ఆ హింస తగ్గించడం కోసం మీరు గనక కంప్లెయింట్ చేస్తే మీకు దగ్గరలో ఉండే న్యాయస్థానాలు మీకు మీకు మీన్స్ ఇక్కడ ఉమెన్స్ కోసం చెప్తున్నాను, రక్షణ కల్పిస్తారు. ఇక పైన జరగకుండా వాళ్ళు ఆపడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లల్ని పేరెంట్స్ కొట్టేయడం, టార్చర్ పెట్టడం ఉంటది. అలాంటప్పుడు కోర్టులు వాళ్ళని తీసుకెళ్ళి వేరే ప్రదేశంలో పెడతాయి. గవర్నమెంట్ హాస్టల్స్‌లో పెట్టి చదివిస్తది. గృహహింస బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నివసించే హక్కు, అదే ఇంట్లో నివసించే హక్కుని న్యాయస్థానాలు కల్పిస్తాయి. అయితే దీన్ని ఎవరు కంప్లెయింట్ చేయొచ్చు అన్న దానికి మనం చెప్పుకుంటే వివాహ సంబంధాలు ద్వారా ఒక స్త్రీ పురుషుడి దగ్గరికి రావటం, వాళ్ళతో పాటు గృహ సంబంధాలు కలిగి ఉండడం, ఇందులో భార్యలు, కుమార్తెలు, తల్లులు, మదర్స్, సోదరీమణులు అంటే అక్కలు, చెల్లెళ్ళు, అలాగే సహజీవనం చేస్తున్న వాళ్ళు, లివింగ్ రిలేషన్‌షిప్ అంటాం కదా! వీళ్ళందరూ కూడా కంప్లెయింట్ చేసే హక్కుంది. అయితే ఎవరు కంప్లెయింట్ చేయొచ్చు అంటే, ఎవరైతే బాధితులో వాళ్ళు డైరెక్ట్‌గా చేయొచ్చు. లేపోతే వారి తరఫున ఎవరైనా చేయొచ్చు. అంటే వాళ్ళ తరఫున, ఆమె తరఫున ఆమె డైరెక్ట్‌గా చేయొచ్చు కంప్లెయింట్. లేతే ఆమె తరఫున వాళ్ళ తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులో, వాళ్ళ సోదరులో ఎవరో ఒకరు కంప్లెయింట్ చేసి, అత్తమామలు హింసిస్తున్నారు, కట్నం తెమ్మని, లేపోతే పలానా దానికి హింసిస్తున్నారు అని చెప్పి కేస్ ఫైల్ చేయొచ్చు. కేస్ ఫైల్ చేసిన తర్వాత అథారిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. Assist victims in filing complaints and accessing legal aid. So if the women are in financial position are good, you can appoint the legal aid, legal consultant, legal experts. Otherwise, the government will provide you the victims.
మీరు కేసు ఫైల్ చేసిన తర్వాత మిమ్మల్ని న్యాయస్థానం పోలీసుల ద్వారా రక్షిస్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళొచ్చి చెక్ చేస్తూ ఉంటారు. అమ్మా మీ ఇంట్లో మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందా? మీ భర్త నిన్ను కొట్టాడా? లేతే హింసిస్తున్నారా? మీ అత్తమామలు మళ్ళీ ఇలా. సో, ఒకవేళ వాళ్ళకి న్యాయపరమైనటువంటి సహాయం కూడా అందిస్తది కోర్టులు. The Domestic Violence Act, a deep dive. Root causes, types of violence. Already I told you before, protective measures. The Protection of Women from Domestic Violence Act 2005, PWDVA, Protection of Women from Domestic Violence Act, addresses domestic violence, providing protection and relief to victims. Root causes: societal norms, gender inequality, economic dependence, and patriarchal structures contribute to the problem of domestic violence. Gender equality, male and female are equal in our society. There is no discrimination at all. According to the Constitution of India also, treat as a equal treatment. And the economic dependence, financial insecurity and lack of independence are the root cause. And patriarchal structures, unequal power dynamics and gender stereotypes contribute to the problem of domestic violence. And one more cause, root cause, is lack of education also. Limited awareness about rights and laws. The women, they don't know their rights. They don't know the rules and regulations or laws. These are the root causes of domestic violence. ఈ గృహ హింస అనేది జరగడానికి కారణాలు ఏంటి అంటే, సమాజంలో మన సాంప్రదాయాలు, ఆచారాలు ఒక కారణం. జెండర్ ఇనీక్వాలిటీ, లింగ సమానత్వం అనేది సరిగ్గా లేదు. స్త్రీలు పురుషులు సమానం కాదు అనే ఒక కాన్సెప్ట్ మనకి అనాదిగా వస్తుంది. అండ్ పాట్రియార్కియల్ స్ట్రక్చర్స్. పాట్రియార్కియల్ అంటే మేల్ డామినెన్స్. ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. దట్ ఈస్ పాట్రియార్కియల్ స్ట్రక్చర్. ఒక గృహంలో, ఒక ఫ్యామిలీలో భర్తకే అధికారాలన్నీ ఉండడం, భార్యకి తక్కువ ఉండడం, మగవాళ్ళకే ఎక్కువ అధికారాలు ఉండడం, ఇది కూడా ఒక రకమైన కారణం గృహ హింసకి. ఇవన్నీ కూడా, ఇంకా చదువు కూడా లేకపోవటం, ముఖ్యంగా మహిళలకి, పురుషులకి చదువు అనేది చదువుకోకపోవడం వలన వాళ్ళు మేమే ఎక్కువ, వాళ్ళు తక్కువ అనే సెన్స్‌లో ఉంటారు మగవాళ్ళు.
ఇక ఆడవాళ్ళు కూడా అనాదిగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు. చదువుకుంటే మోడర్నైజేషన్ తెలుస్తుంది, ఆధునీకరణ, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. చదువుకోని వాళ్ళకి తెలియవు. ఇవన్నీ కూడా రూట్ కాజెస్. అండ్ టైప్స్ ఆఫ్ వైలెన్స్. The Domestic Violence Act 2005 describes the types of violences. Various forms of violence, including physical abuse, sexual abuse, emotional abuse, verbal abuse, and economic abuse. These are the types of domestic violence. For example, physical abuse. Physically harm, injury, or assault. That is called physical abuse. And sexual abuse, unwanted sexual acts or coercion is called sexual abuse. And emotional abuse, verbal, psychological, or mental abuse, that is called emotional abuse. Verbal abuse, verbal is also including in the emotional abuse. And economic abuse, financial control, deprivation, and exploitation. These are the types of violence. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస చట్టం 2005 ప్రకారం కొన్ని రకాలైనటువంటి హింసల్ని, గృహ హింసల్ని వీళ్ళు చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే శారీరక హింస, వాళ్ళకి గాయాలు చేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళకి హాని చేయడం, ఇలాంటివన్నీ ఫిజికల్ అబ్యూస్, ఫిజికల్ వైలెన్స్, శారీరక హింస. సెక్సువల్ హింస, సెక్సువల్ అబ్యూస్. ఈవెన్ దో భర్త అయినా సరే వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళకి సంసారం చేయమని అడగకూడదు. దట్ ఈస్ సెక్సువల్ అబ్యూస్. ఎమోషనల్ అబ్యూస్, ఎమోషనల్ వైలెన్స్, సైకలాజికల్గా, మానసికంగా, మెంటల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఎమోషనల్ వైలెన్స్. వెర్బల్ అంటే వాళ్ళని తిట్టడం, వాళ్ళని చిన్నతనంగా మాట్లాడడం, ఇలాంటిది వెర్బల్ అబ్యూస్ అంటాం. ఎకనామిక్ అబ్యూస్ అంటే అసలు ఆడవాళ్ళకి ₹1 కూడా అందనీయకుండా మొత్తం వచ్చిన ఆదాయం మొత్తం కూడా వీడి చేతిలోనే పెట్టుకొని, మగవాళ్ళ చేతిలోనే పెట్టుకొని, ప్రతి ఖర్చు కూడా వాళ్ళే చేసి అన్నీ చేయడం. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు ఏమి చేయలేరు అన్నట్టుగా. ఇది ఎకనామిక్ అబ్యూస్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వైలెన్స్. And protective measures. The act provides for a legal remedies such as restraining orders, protection orders, and compensation to victims of domestic violence. Restraining orders, resident orders, or custody orders. Ilaga protection orders, these are all. And monetary relief, compensation for medical expenses, loss of earnings, and other costs. And counseling and support, access to counseling, shelter, and medical facilities. Through this act, they can provide the government. And sometimes the assistance with legal proceedings and representation.
So if you are watching in Telugu some programs, I saw it, Batuku Jatka Bandi, in some news channel, some channels they conduct. So how to abuse the women, how to torture the women in various forms. So many TV channels conduct throughout India, nationwide in all languages, they conduct this domestic violence. They show and they resolve the issues sometimes, and they provide the legal aid. So ఈ యాక్ట్ ఎవరైతే ఇలాంటి హింసలు ఫిజికల్గా, సెక్షువల్గా, ఎమోషనల్గా, వెర్బల్, ఎకనామిక్ ఇలాంటి హింసలకి గురయ్యారో వాళ్ళందరికీ కూడా కోర్టు ఆర్డర్ ఇస్తుంది, రీస్ట్రైనింగ్ ఆర్డర్, వాళ్ళకి సముదాయించి చెప్తుంది, వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుంది, కంపెన్సేషన్ ఇప్పిస్తుంది, వాళ్ళకి భరణం ఇప్పిస్తుంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి. So the Domestic Violence Acts in India, a historical perspective. In British India, 1856 to 1947, the British introduced limited legal protections for women, but failed to address the root causes of domestic violence. For example, so if you want to know that, this is, please write down. It's very important. Penal Code, Indian Penal Code, you know that 1860, the Indian Penal Code was origin in India. This IPC, you know that IPC, in shortcut they call in the lawyers and judges, IPC section, it means Indian Penal Code. It was created, this type of penal code was created first in 1860. Introduced provisions related to domestic violence, including section 498A, cruelty to a wife, and in 1891, the Age of Consent Act. So at that time, child marriages are common. The Age of Consent Act raised the age of consent for girls from 10 years to 12 years. And one more act, the Hindu Women's Rights to Property Act 1937, granted Hindu women limited property rights. So that is the historical perspective of British India. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కొన్ని చట్టాలని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. భారత శిక్షా స్మృతి, ఐపీసీ, ఇండియన్ పెనల్ కోడ్ అంటే భారత శిక్షా స్మృతి అంటాం. అంటే భారత పౌరులు ఎవరైనా అంటే తప్పు చేస్తే వాళ్ళని ఎలా శిక్షించాలి అనేది ఇండియన్ పెనల్ కోడ్ని తయారు చేసి, అందులో 1860లో వాళ్ళు ఈ గృహ హింస అనే దాన్ని 498 క్లాస్ ఏలో చేర్చడం జరిగింది.
అండ్ బాల్య వివాహాల్ని కట్టడి చేయడం కోసం అప్పట్లో బాల్య వివాహాలు అనేవి సర్వసాధారణం. అప్పటికి మరి 5-6 సంవత్సరాలకి పెళ్లి చేసేస్తుండేవారు. అసలు ఏమీ తెలీదు ఆళ్ళకి. అలాంటిది 10 సంవత్సరాలు నుంచి 12 సంవత్సరాలకు పెంచారు. 1891లో ద ఏజ్ కన్సెంట్ యాక్ట్. అండ్ హిందూ మతానికి సంబంధించిన స్త్రీలు వాళ్ళకి ఆస్తి హక్కు అనేది చాలా తక్కువ ఉంటుంది అని 1937లో 1937లో ఒక చట్టం చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇండియా, పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా విట్నెస్డ్ a shift toward addressing gender equality with the enactment of specific laws such as the Protection of Women from Domestic Violence Act 2005. PWDVA. In 1955, the Hindu Marriage Act, the Indian government was created. So this act provided grounds for divorce, including cruelty and desertion. And 1961, so it's very important act, Dowry Prohibition Act, 1961. Dowry Prohibition Act prohibited the giving or taking of dowry. And 2005, what we discussed, Domestic Violence Act 2005, it's a comprehensive legislation addressing domestic violence, providing protection and relief to victims. And 2013, Criminal Law Act strengthened laws against sexual violence and introduced stricter punishments. Those who are attempted the sexual harassment, they are strictly punished. So these laws reflect evolving societal attitudes and growing recognition of women's rights in India. So స్వాతంత్రం తర్వాత భారతదేశం అనేది ఒక గొప్ప మార్పు తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. అదేంటి అంటే స్త్రీలు పురుషులు సమానం అని చాలా చట్టాలని తయారు చేసింది, మార్చింది. ముఖ్యంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, గృహ హింస నుంచి మహిళల్ని రక్షించడం అనే ఒక చట్టాన్ని చేసి 2005లో ఒక గొప్ప మార్పుకి నాంది పలికిందని చెప్పొచ్చు. అలాగే 1955లో, దీనికి ముందు 2005 అంటే 1955 స్టార్టింగ్లో భారత హిందూ మతానికి సంబంధించిన స్త్రీలు వివాహం చేసుకోవటం, అలాగే వాళ్ళకి ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవటం అనేది ఒక చట్టం చేశారు. అలాగే కట్నం ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ నేరం అని 1961లో ఒక చట్టం చేశారు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం అంటూ 2005లో మరి మహిళల్ని గృహహింస నుంచి రక్షించడానికి చేసిన చట్టం 2005. మరి ముఖ్యంగా గృహాల్లో ఇందాక నేను చెప్పిన శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా హింసలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రక్షణ పొందే చట్టము 2005 గృహ హింస చట్టం. 2013లో శారీరకంగా హింసిస్తే
అది ఒక క్రిమినల్ కేస్ కింద వస్తుంది అని చెప్పి 2013లో ఒక చట్టం చేశారు. ఇది ఈ చట్టానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ పర్స్పెక్టివ్. ఉమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా. The women's liberation movement in India has a rich and complex history. Spanning over a century. So, roots and rise. The women's liberation movement emerged in the late 19th century, gaining momentum with the fight for independence and the post-independence era. So, in 19th century, it was began. Social reformers like Rajaram Mohan Rai, who fought against the sati and advocated for women's education and property rights. And the nationalist movement led by figures like Mahatma Gandhi also played a significant role in mobilizing women and promoting their rights. And in 1970s, 20th century, saw a new wave of feminism. Feminism means give the importance of women. And with women organizing around issues like violence, dowry, and equal rights throughout India. And the key issues. The movement addressed various issues including education, employment, property rights, and legal reforms, dowry deaths, rape, and domestic violence have been major concerns. And impact and legacy. The movement has significantly influenced social change, legislation, and policies for women's rights and empowerment. So some laws like the Dowry Prohibition Act 1961, the Equal Remuneration Act 1976, and the Protection of Women from Domestic Violence Act 2005 have been enacted. So women are strengthened through these acts. సో మహిళలకి స్వేచ్ఛను ఇవ్వడానికి చాలా మంది సంస్కర్తలు 19వ శతాబ్దం నుంచే ఒక ఉద్యమాల్ని చేయటం మొదలెట్టారు. అందులో రాజారాం మోహన్ రాయ్ సతీ సహగమన నిషేధం, భర్త చనిపోతే భర్తతో పాటు సజీవ దహనం భార్యను కూడా చెయ్యాలి అనేది ఒక ఆచారం మన భారతదేశంలో. దాన్ని రద్దు చేయించాడు సతీ యాక్ట్ ద్వారా, సతీ సహగమన నిషేధ చట్టం. అంటే ఇక పైన భర్త చనిపోయినా భార్య చనిపోవాల్సిన అవసరం లేదు. అలాగే మహాత్మా గాంధీజీ ఉమెన్స్ రైట్స్ కోసం జాతీయ ఉద్యమంలో ఉమెన్స్ ని మొబిలైజ్ చేశాడు, వాళ్ళ హక్కుల కోసం పోరాడాడు. అయితే ఇక్కడ కట్నాల వలన చనిపోయిన వాళ్ళు, రేపుల వల్ల చనిపోయిన వాళ్ళు, గృహహింస వలన చనిపోయిన వాళ్ళు ఎడ్యుకేషన్, మహిళలు చదవకూడదు, చదువు, వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, వాళ్ళకి ఆస్తిలో హక్కు లేదు, ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైన సమస్యలుగా మహిళలు ఎదుర్కొన్నారు. వీటికి లీగల్ స్ట్రెంగ్త్ అని వచ్చింది, చట్టపరమైన రక్షణ ఇచ్చారు. అయితే
డౌరీ నిషేధ చట్టం, వరకట్న నిషేధ చట్టం 1961, సమాన వేతన చట్టం 1976, మహిళలు గృహ హింస నుంచి రక్షించడానికి చేసిన చట్టం 2005. ఇలాంటి చట్టాలు మహిళలకి స్వేచ్ఛని ఇచ్చాయి అని మనం చెప్పొచ్చు. అది ఇంకా ముందుకి వెళ్తుంది అని చెప్పొచ్చు. కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఉమెన్. The Indian Constitution provides several safeguards for women rights and equality. Equality, Article 14 guarantees equal protection of the laws for all citizens, including men and women. It means regardless of gender. So guarantees equality before law and equal protection of laws. The Article 14 says that. And Article 15, the discrimination prohibition, prohibit discrimination on grounds of religion, race, caste, sex, or place of birth. And Article 15(3) and Article 42, according to Article 15(3), empowers the state to make special provisions for women and children. And Article 42 directs the state to make provisions for securing just and humane conditions of work and for maternity relief. These are the special provisions. And also one more, just I explained yesterday, Article 243G provides reservation for seats for women in panchayats. Article 243T provides reservation for seats for women in municipalities, means urban governments. So these constitutional provisions aim to promote gender equality, prevent discrimination, and provide special protections for women's rights and welfare. భారత రాజ్యాంగంలో 14వ నిబంధన ఏమంటుందంటే స్త్రీలు పురుషులు సమానమే అని చెప్తుంది. 15వ నిబంధన ఏం చెప్తుందంటే ఆడవాళ్ళు మగవాళ్ళని వ్యత్యాసం చూపటం అనే దాన్ని నిషేధిస్తుంది. అంటే ఆడ మగ లేకపోతే చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎక్కడైనా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే అని చెప్తుంది. ఇక ఆర్టికల్ 53 అండ్ 42, ఈ ఆర్టికల్స్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మహిళల్ని రక్షించడానికి కావలసినటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవచ్చు అని చెప్తుంది. అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. The women are empowered. Welfare approach, equity approach, anti-poverty approach, empowerment autonomy approach. The welfare approach focus on providing basic needs like healthcare, education, and social services. And equity approach aim to address inequalities and promote equal opportunities. And anti-poverty approach is targets poverty reduction and economic empowerment. Empowerment autonomy approach emphasizes women's agency, autonomy, and participation in decision making. Autonomy approach focus on women's control over their lives, bodies, and resources. So each approach has its strengths and limitations, and a combination of strategies is often necessary for effective women's empowerment.
So different approaches have been employed to address women's empowerment and welfare. ఇక్కడ వెల్ఫేర్ అప్రోచ్ ఏం చెప్తుందంటే మహిళలకి కనీస హక్కులు, ఆరోగ్యం, విద్య, వాళ్ళు కనీస అవసరాలు తీర్చుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది సంక్షేమ దృక్పథం. ఇక సమానత్వ దృక్పథం అనేది ఏం చెప్తుందంటే అసమానత్వాన్ని రూపుమాపి సమానత్వ అవకాశాలు కల్పించడం. ఇక స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా అందరూ సమాన అవకాశాలు పొందడం అనే దాన్ని అలవాటు చేస్తుంది ఈ దృక్పథం, సమానత్వ దృక్పథం. యాంటీ పావర్టీ అప్రోచ్, పేదరికానికి వ్యతిరేకమైన దృక్పథం ఏంటి అంటే పేదరికాన్ని తగ్గించడం, అలాగే ఆర్థికంగా బలోపేతం చేయడం మహిళల్ని. ఇప్పుడు మీకు డ్వాక్రాలని, స్త్రీనిధి అని మన ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్. ఇంతకుముందు గవర్నమెంట్ కూడా కొన్ని మహిళలకు సంబంధించి ఒంటరి మహిళ లేకపోతే ఏవో కొన్ని రకాలైనటువంటి పథకాలని ప్రవేశపెట్టి మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వాలు పనిచేస్తాయి. పేదరికాన్ని తగ్గించడం అనేది దీని పని. ఎంపవర్మెంట్ అటానమీ అప్రోచ్, ఎంపవర్మెంట్ అప్రోచ్ అండ్ అటానమీ అప్రోచ్. ఎంపవర్మెంట్ అంటే వాళ్ళు ఎదుగుదల, వాళ్ళకి అధికారాలు ఎక్కువ రావటం, నిర్ణయాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు కావటం. అలాగే అటానమీ అప్రోచ్ అనేది ఏం చెప్తుందంటే స్వతంత్రత దృక్పథం. ఇదేం చెప్తుందంటే వాళ్ళ జీవితం మీద వాళ్ళకే కంట్రోలింగ్ అథారిటీ, వాళ్ళ శరీరం మీద కానీ, వాళ్ళ జీవితం మీద కానీ, వాళ్ళకుండే వనరుల మీద కానీ వాళ్ళకే హక్కులు ఉండడాన్ని ఎంపవర్మెంట్ అప్రోచ్ అంటాం. ఇక ఉమెన్స్ డెవలప్మెంట్, a look at the decades. The women are developed how in the various decades. Decade means 10 years. The evolution of women's development in India has been a remarkable journey spanning several decades. 1970s focus on women's participation in agriculture and rural development, and 80s emphasis on education, healthcare and family planning programs. 90s rise microfinance, women's entrepreneurship and gender sensitive development approaches. 2000 continued effort towards women empowerment, gender equality and tackling gender based violence. So these are the developments. You see 1970లో జస్ట్ ఉమెన్ అనేది వ్యవసాయానికి అలాగే గ్రామీణ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండేది, ఇంటికి మాత్రమే పరిమితమై ఉండేది. ఒక 80 కాలం వచ్చేసరికి వాళ్ళు విద్య నేర్చుకోవటం మొదలెట్టారు, వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం మొదలెట్టారు, అలాగే కుటుంబ నియంత్రణ ఆవశ్యకత తెలుసుకున్నారు. ఇక 1990 ఆ టైం వచ్చేసరికి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేయడం, అలాగే వాళ్ళు వ్యాపారవేత్తలుగా ఇండస్ట్రియలిస్ట్ గా చేయడం. ఇక జెండర్ సెన్సిటివ్ డెవలప్మెంట్ అప్రోచెస్ మీన్స్ మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే అనే ఒక దృక్పథాన్ని అలవాటు చేసుకున్నారు. అండ్ 2000 తర్వాత ఇప్పటి వరకు కూడా పరిస్థితి, టుడే ఇండియా కంటిన్యూస్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ ఉమెన్స్ డెవలప్మెంట్ విత్ ఇనిషియేటివ్స్ లైక్ డిజిటల్ సాక్షరతా మిషన్, Mahila Samman savings scheme, like many schemes, Sukanya Samruddhi Yojana, many government, central government schemes was developed today. So central government initiated many schemes for women empowerment. And constitutional amendments empowering women's rights.
The Indian Constitution has undergone several amendments aimed at empowering women rights. 73rd, just I explained before classes, the reservations, 1/3 reservations for panchayat and municipalities in the local governance. And 84th Amendment Act extended reservations for women panchayats for another 15 years, ensuring their continued representation. And 108th Amendment Act 2004 raised the minimum age marriage for women to 18 years, promoting their education and autonomy. So these are the, so now the 108th Amendment Act is pending right now. Proposed reservation in 1/3 seats for women in Lok Sabha and state legislative assemblies also in 108th Amendment Act in 2024, not in 2004. So actually the minimum age limit for marriage is 2004, but in recent amendment 108, this is, so proposes a reservation for 1/3 seats for women in Lok Sabha, not only local governance, not only in state legislative assemblies, state legislative assemblies and Lok Sabha representation, they raised 1/3 seats like municipalities and Panchayati Raj system. So these amendments aim to increase women's representation and participation in decision-making processes, promoting gender equality and empowerment. So the women reservations in panchayats, already explained before that, 33 reservations. So 1/3 means 33%. 73rd Amendment Act guarantees. And 50% impact this is. So this has resulted in a significant increase in women's representation grassroots level, at the grassroots level. And 1.3 million women are elected panchayat since the implementation of the reservation systems. So over 1.545 million at this is the 1.3 means it's a previous data. So at current data is 1.45 million elected women representatives in panchayats. And some states like Uttarakhand have achieved 56.2% women's representation. States like Bihar, Madhya Pradesh, and Rajasthan have implemented 50% reservation for women in Panchayati Raj institutions. So currently there are 82 women MPs in Lok Sabha. 82 women MPs in Lok Sabha out of 543. So the Women Reservation Bill 2023 aims to reserve 1/3 of seats for women in Lok Sabha and state legislative assemblies, that is 108th Constitutional Amendment Act. So this is for women's reservation in panchayats at present. And the last lesson, human rights. Human rights in India are fundamental rights guaranteed to all citizens, regardless of their background. The Indian Constitution, international treaties, and laws protect these rights, aiming to promote dignity, equality, and justice. So Articles 14 to 35 ensure equality, freedom, and justice. So India is a signatory to treaties like the Universal Declaration of Human Rights, 1948, December 10, and the International Convention on Civil and Political Rights. So many international committees formed in India is a part of that committees. And the human rights are categorized into several types, ensuring comprehensive protection for individuals. So the main categories, types of human rights are civil rights. For example, freedom of right, freedom of speech, freedom of expression and assembly. Article in Indian Constitution Part 3, Article 19 to 22,
between that, people have their civil rights and political rights. People participate through these rights in political affairs. Right to vote, right to contest in the elections, right to hold public office. These are all the political rights. Right to criticize the government, right to petition, like economic rights, right to work, right to fair wages, right to social security, Article 39 and 43, and social rights, right to education, right to health and standard living, Article 21A and 47 articles give the details to social rights, cultural rights, right to preserve their language, their culture, and their religion, Article 29 and 30, and Article 28 also. So, right to life and liberty, Article 21, right to equality, Article 14, right to against exploitation, Article 23 and 24, right to constitutional remedies, Article 32. These are all relates to the human rights. And the International Bill of Human Rights. The International Bill of Human Rights is a foundational document that outlines universal human rights. The Universal Declaration of Human Rights in 1948 proclaims fundamental rights and freedoms for the citizens. The International Bill of Human Rights is a comprehensive framework for human rights developed under the United Nations, UNO. So it includes three key documents: the Universal Declaration of Human Rights, UDHR 1948, the International Covenant on Civil and Political Rights, ICCPR 1966, and the International Covenant on Economic, Social and Cultural Rights, ICESCR 1966. So, including these human rights, International Bill of Human Rights, including these three. So the first one 1948, then other two is 1966. So together these documents set universal standards for individual rights, freedoms, equality and justice. They bind states uphold civil, political, economic, social and cultural rights for all individuals. So this framework forms the cornerstone of global human rights law and advocacy. So human rights applies to all individuals. Human rights are interconnected. Human rights are indivisible and interdependent. And human rights aims to ensure human dignity and equality. So the International Bill of Human Rights sets a common standard for human rights globally, influencing national laws and international agreements. So students, this is today 2 sessions. So now I send you the MCQs